హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం అరైస్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఎన్పి డాట్ డాట్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం అండి. ఈ డాట్ ఏంటంటే అండి, మనకి మల్టిప్లికేషన్ జరుగుతుంది అనమాట. డాట్ అంటే ఒక రెండు అరైస్ని తీసుకుని ఆ రెండు అరైస్తో మల్టిప్లై చేయొచ్చు అనమాట అండి. సో అది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఇందులో తెలుసుకోవాల్సినవన్నీ ప్రతిదీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఈజీ అనండి, కానీ కొంచెం స్టడీ చేయవలసిన విషయం ఏంటంటే ఈ అన్నిటిలో మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఈ డాట్ ఫంక్షన్ చూసారండి, ఇది కొంచెం ఎక్కువ స్టడీ చేయాలి, అంతేనండి. అంతకంటే ఏం కాదు. ఎందుకు స్టడీ చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే అండి. సో ఫస్ట్ మనం ఓకే అరై తీసుకుందామండి. ఆ అరై తీసుకుని రెండు అరేస్, నాట్ వన్ అరే, ఓకే రెండు అరేస్ తీసుకుందాము. లేదా ఒక అరే తీసుకుని దాన్ని మల్టిప్లై చేసి చూపిస్తాను ఫస్ట్. తర్వాత టూ అరేస్ తీసుకుని దాన్ని కూడా మల్టిప్లై చేస్తే ఎలా వస్తుందో చూపిస్తాను. ఓకే అండి. సో ఫస్ట్ ఒక అరేతో చేద్దామండి. సో అరే 5 ఈక్వల్ టు 5 ఆల్రెడీ వాడాము. 6 తీసుకుందాము. 6 ఈక్వల్ టు ఓకే, నేను అరేంజ్ ఫంక్షన్ వాడుతున్నాను. ఏ రేంజ్, ఓకే, ఏ రేంజ్ అని చెప్పి 11 నుంచి ఓకే 20 వరకు తీసుకుందామండి. ఓకే, సో ఇంకొంచెం పెద్దది తీసుకున్నాము, పని చేద్దాం. 30 వరకు తీసుకుందామండి. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని రీషేప్ చేద్దామండి. ఏఆర్ఆర్ 7 ఈక్వల్ టు ఏఆర్ఆర్ 6 డాట్ రీషేప్. ఓకే, సో రీషేప్ ఎలా చేయొచ్చు? సో రీషేప్ చేయాలి అని అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయనేది ముందు మనం తెలుసుకోవాలండి. సో అప్పుడు రీషేప్ చేయగలం. సో ఫస్ట్ దీన్ని తీసేసి మనం దీన్ని షేప్ ఏంటో తెలుసుకుందామండి. ఏఆర్ఆర్ 6 డాట్ షేప్. షేప్ 19 వచ్చిందండి మనకి. సో 19 అంటే ఎటు కాకుండా మనం చేయలేము. సో పని చేద్దాము, దీన్ని 10 చేద్దాం. 10 చేస్తే అప్పుడు మనకి షేప్ 20 వస్తుందండి. సో 20 వస్తే మనం 4 5s 20. ఓకే, సో 4 5s చేయొచ్చండి. 4 కాలమ్స్ 4 రోస్ 5 కాలమ్స్ కింద చేద్దాము. 4 5s 20 కాబట్టి. ఓకే అండి. సో 4.5. సో సక్సెస్ అయింది మనకి. సో ప్రింట్ ఏఆర్ఆర్ 7. ఇదిగోండి, చూసారా, మనకి 4 రోస్ 5 కాలమ్స్ వచ్చినాయండి. ఓకే, ఇప్పుడు దీనికి ఈ డాట్ అనే ఫంక్షన్ని అప్లై చేస్తానండి. చూడండి, డాట్ అనే ఫంక్షన్ అప్లై చేస్తాను. సో ఎన్పి డాట్ ఓకే, డాట్ అని 2 సార్లు వచ్చింది. డాట్ అండి, ఎన్పి డాట్. ఓకే, మనం నేమ్ ఏం పెట్టామండి, వేరియబుల్ నేము అరై 7. దీన్ని 2తో మల్టిప్లై చేయమని చెప్పేసి చెప్తున్నానండి. చూసారా, ప్రతి ఒక్క ఐటమ్ ఇండివిజువల్ ఐటమ్ని చూసారా, ప్రతి ఐటమ్ని మీరు గమనిస్తే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 అయింది, ఇక్కడ 11 ఉంది, 22. అంటే నేను ఇచ్చిన ఒక నెంబర్తో ప్రతి ఒక్క ఐటమ్ని మల్టిప్లై చేసిందండి. ఇదే బ్యూటీ అండి. ఇందులో డాట్లో మనకి డాట్ ఆపరేటర్తో యూజ్ చేసి ఈ యొక్క ఫంక్షన్ని యూజ్ చేసి మనం ప్రతి ఐటమ్ యొక్క వాల్యూని ఈజీగా చేంజ్ చేసేయచ్చు అనమాట. నేనేం చేస్తాను, 2తో మల్టిప్లై చేయమని చెప్పాను కాబట్టి మనకి ఇలా వచ్చింది. అదే 3తో మల్టిప్లై చేస్తే 3కి సంబంధించి వచ్చింది. అలాగే మనం ఎలా కావాలంటే అలాగా వీటిని చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటే కాదండి, మనం 2 అరేస్ తీసుకుని ఆ 2 అరేస్ని కూడా మల్టిప్లై చేద్దామండి. ఓకే అండి. ఆ తర్వాత 2 డిఫరెంట్ షేప్స్ అరేస్ తీసుకుని దాన్ని కూడా మల్టిప్లై చేద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ 2 అరేస్ తీసుకుంటాం అండి. సో ఇంత పెద్ద తీసుకోకుండా కొంచెం సింపుల్గా తీసుకుందామండి. ఓకే అండి. సో వేరియబుల్ నేము A1 అని సింపుల్గా తీసుకుంటున్నానండి. A1 ఈక్వల్ టు ఎన్పి డాట్ అరై. ఓకే, లిస్ట్లో 1 2 3 ఒక 3 నెంబర్స్ని మాత్రమే పాస్ చేస్తున్నానండి. సేమ్ ఇంకొక అరై తీసుకుంటాను. A2 ఈక్వల్ టు ఎన్పి డాట్ అరై 4 5 6. ఓకే, సింపుల్గా తీసుకున్నానండి. దీంట్లో ఎన్పి డాట్ అనే ఫంక్షన్లో A1ని అలాగే కామా పెట్టి A2ని కూడా రెండింటిని పాస్ చేశాను.
ఇప్పుడు చూడండి మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 32 వచ్చింది. సో 32 ఎలా వచ్చిందని మీరు అనుకోవచ్చండి. సో ఇది ఎలా వచ్చిందో కూడా మీకు క్యాలిక్యులేషన్ చెప్తాను మీకు. ఇక్కడ ఏం జరిగిందంటే అండి 1 మల్టిప్లై 4 తీసుకుందండి, ప్లస్ ఓకే 2 మల్టిప్లై 5 తీసుకుందండి, ప్లస్ 3 మల్టిప్లై 6 తీసుకుందండి. సో ఈ మూడింటిని మనం ఇలా చేసి రన్ చేస్తే 32 చూసారండి. సో మనకి ఇలా క్యాలిక్యులేట్ అయిందండి ఈ డాట్ అనేది. ఓకే, సో ఇలాగా 2 అరేస్ని మనం మల్టిప్లై ఇలా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను సింగిల్ డైమెన్షన్ అరే చేసి చూపించానండి. ఇప్పుడు అలాగే మల్టీ డైమెన్షన్ అరే కూడా మీకు చూపిస్తానండి. సో మల్టీ డైమెన్షన్ అరేలో కూడా మనం ఎలా చేయొచ్చు మల్టిప్లికేషను. ఓకే, సో అది కూడా మీకు చూపిస్తానండి. 2 మల్టీ డైమెన్షనల్ అరే తీసుకుంటున్నానండి. సో దానికి వేరియబుల్ నేమ్ ఇద్దాము AD1. ఓకే, AD1 ఈక్వల్ టు np డాట్ అరే. ఓకే, సో మల్టీ డైమెన్షన్ తీసుకుంటున్నాను కదా. సో 1, 2 అనే ఒక 2x2 తీసుకుందామండి. సో 3, 4. ఓకే, సో అలాగే ఇంకొక అరే తీసుకుందాము. 3 డైమెన్షనల్ అరే అయిపోయినట్టుంది ఇది. సో మనకి 2 డైమెన్షనల్ అరే కావాలి కాబట్టి 2 డైమెన్షనల్ అరే. ఓకే, సో కాపీ మళ్ళీ తీసుకుంటున్నానండి. ఇక్కడ కూడా చేంజ్ చేస్తాను. 4, 5 తీసుకుందాము, 6 తీసుకుంటున్నాను, 7 తీసుకుంటాను, 8 తీసుకుంటున్నానండి. ఓకే, సో దీని నేమ్ కూడా చేంజ్ చేద్దాము. సో 2 మల్టీ డైమెన్షనల్ అరేస్ తీసుకున్నానండి. ఈ రెండింటిని మనం డాట్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఎలా మల్టిప్లై అయ్యొద్దో చెక్ చేద్దాం అంటే. ఓకే అండి, సో np డాట్ ఓకే AD1 AD2 సరే అండి. ఇక్కడ మీరు విచిత్రంగా అనిపించవచ్చు. సో ఇది ఎలా చేసింది అన్న విషయాన్ని ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దామండి మనం. ఓకే అండి, సో మీరు ఇక్కడ గమనిస్తే మనకి 2 డైమెన్షన్స్ ఉన్నాయండి. ఓకే, సో ఫస్ట్ దాంట్లో 2 rows 2 columns, సెకండ్ దాంట్లో 2 rows 2 columns. సో ఫస్ట్ ఆ రెండు ప్రింట్ చేసుకుందామండి మనం. ఓకే అండి, సో ప్రింట్ AD1. సో సెకండ్ది కూడా ప్రింట్ చేసుకుందాం, ప్రింట్ AD2. ఓకే, ఇప్పుడు మనం 2 ప్రింట్ చేసుకున్నాము, 2 కూడా 2x2లోకి వచ్చినాయి. సో వీటిని ఎలా మల్టిప్లై చేసింది అని అంటే ఒకసారి గమనిస్తే మీరు దీంతో ఇది ఓకే దీంతో ఇది మల్టిప్లై అయిందండి. ఎలా మల్టిప్లై అయింది అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదండి. చూడండి, సో 1 × 5 అండి. ఇక్కడ చూడండి 1 × 5, 1 మల్టిప్లై 5 ప్లస్ ఓకే ఇక్కడ చూడండి 1 మల్టిప్లై 5 ప్లస్ ఓకే నెక్స్ట్ కింద నెంబరు అంటే ఇక్కడ రో తీసుకుంటుందండి, ఇక్కడ కాలం తీసుకుంటుంది అనమాట. సో 1 మల్టిప్లై 5 ప్లస్ సెకండ్ నెంబర్ రోలో ఏంటండి, కాలంలో రోలో 2 అండి. ఓకే, ఇది ఒక్క నిమిషం ఉండండి. ఇది మనకేమైందంటే హెడ్డింగ్ కింద అయిపోయిందండి ఇది. సో తీసేస్తానండి, ఇది హెడ్డింగ్ తీసేద్దాము. ఒకసారి మళ్ళీ ప్రింట్ చేసుకుందాము. సో AD1 2 AD1 ఇక్కడ ప్రింట్ చేశాను, ప్రింట్ AD2. ఓకే, 2 ప్రింట్ చేసుకున్నామండి. సో ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ AD1లో రోలో 1 ఉందండి, 1 డాట్. సెకండ్ AD2లో ఓకే ఫస్ట్ నెంబర్ 5 ఉంది. ఓకే, ఇక్కడ 1 మల్టిప్లై 5 అవ్వాలండి. తర్వాత ప్లస్ సో ఫస్ట్ కాలంని ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో చేయాలండి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. చూడండి 1 × 5 చేశానండి, తర్వాత 2 × 7. ఓకే, ఈ రెండు మనం చేస్తే 19 వచ్చిందండి. చూసారా మనకి ఇక్కడ 19 గమనించారా మీరు. సో అలాగే మనకి 22 ఎలా వచ్చింది అని అంటే ఓకే మళ్ళీ సేమ్ ఇక్కడ చూడండి 1 × 6 అండి, 2 ×
8 అండి. చూడండి మళ్ళీ చేస్తాను. 1 ఇంటూ 6 అండి ప్లస్ 2 ఇంటూ 8 అండి. ఎంత వచ్చిందండి? 22. సరే 22. సో ఇక్కడ మనకి ఎలా చేయాలి అని అంటే ఒక రో తీసుకోవాలండి. రో తీసుకుని పక్కన సెకండ్ ఏదైతే ఉంటుందో మనకి సెకండ్ ఎరేలో ఆ ఎరేలో ప్రతి ఒక్క నెంబర్తోనూ మల్టిప్లై చేయాలండి. ఫస్ట్ రోతో మల్టిప్లై అయిపోయిన తర్వాత ఫస్ట్ రోతో అన్ని నెంబర్స్ మల్టిప్లై అయిపోయిన తర్వాత సెకండ్ రోతో మళ్ళీ అన్ని నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. సో చేసేటప్పుడు ఫస్ట్ రో తీసుకోవాలి, ఫస్ట్ కాలం తీసుకోవాలి, తర్వాత మళ్ళీ ఫస్ట్ రో తీసుకోవాలి, సెకండ్ కాలం తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ రో తీసుకోవాలి, ఫస్ట్ కాలం తీసుకోవాలి, మళ్ళీ ఫస్ట్ రో తీసుకోవాలి, సెకండ్ కాలం తీసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు చూడండి దీన్ని కూడా మల్టిప్లై చేద్దాము. సెకండ్ రో తీసుకోవాలి, ఫస్ట్ కాలం తీసుకోవాలండి. సెకండ్ రో ఏంటండి? 3 ఇంటూ 5 అండి. కాలం ఏంటండి? కాలం 5 7 కాలం. ఓకే 3 ఇంటూ 5 7 4 ఇంటూ 7 అండి. ఓకే దీన్ని చేస్తే 43 వచ్చిందండి. ఇక్కడ చూసారా 43. అర్థమైందా మీకు? సో సేమ్ అలాగే సెకండ్ రో సెకండ్ కాలం అండి. ఓకే సెకండ్ రో సెకండ్ కాలం అంటే ఒక కాలంతో ఫస్ట్ ఒక రోతో ఫస్ట్ కాలము సెకండ్ కాలము మల్టిప్లై చేయాలి. సో ఆ రెండు వాల్యూస్ ఈ రెండు అండి. అలాగే సెకండ్ రోతో ఫస్ట్ కాలము సెకండ్ కాలము మల్టిప్లై చేయాలి. ఆ రెండు వాల్యూస్ ఇవన్నమాట. సో మల్టిప్లికేషన్ ఇలా జరుగుతుందండి. దీన్ని కూడా ఒకసారి చూసేద్దామండి మనం. 3 ఇంటూ సో సెకండ్ రోలో సెకండ్ కాలంతో చేయాలి. 3 ఇంటూ 6 ప్లస్ 4 ఇంటూ 8 అండి. అంతే కదండి. 8 50. ఓకే ఎగ్జాక్ట్గా 50 వచ్చింది. సో ఇలాగా మల్టీ డైమెన్షన్స్ మల్టిప్లై చేయాలి అని అంటే ఈ డాట్తో ఇలా వస్తుందండి మనకి. సో ఓకే ఇలా మల్టిప్లై అవుతుంది అనమాట. సో ఓకే ఇది మ్యాట్రిక్స్ యాక్చువల్లీ మనకి ఈ ఎరైస్ చాలా చోట్ల ఉపయోగపడుతుందండి ఇలాంటి డాట్ ఆపరేటర్స్ మనకి. సో మనకి మనం ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది అప్పుడు చెప్పుకుందామండి. ప్రస్తుతానికి మల్టిప్లై ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని మీకు చెప్పాను అంతేనండి. సో మల్టిప్లై జరిగేది ఇలా జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో ఇప్పుడు సో ఇంకొక విధానం చూపిస్తానండి. ఇప్పుడు 2 డైమెన్షన్ అరేస్ మనం 2 డైమెన్షన్ అరేస్ని మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక సింగిల్ డైమెన్షన్ అరేని ఒక మల్టీ డైమెన్షన్ అరేతో మల్టిప్లై చేద్దామండి. ఓకే అండి. సో అది ఎలా జరుగుద్దో చూపిస్తానండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక సింగిల్ డైమెన్షన్ అరే ఒకటి తీసుకుందామండి. దాని నేము ఎస్డి అని పెడతాను. ఎస్డి ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే. ఓకే సో 1 2 అని రెండే తీసుకున్నానండి. సో నెక్స్ట్ మల్టీ డైమెన్షన్ కూడా తీసుకుందాము. మల్టీ డైమెన్షన్లో ఎన్పి డాట్ అరే 3 4 5. ఓకే ఇంకోటి కూడా తీసుకుందాము. సో మన మల్టీ డైమెన్షన్ కాబట్టి ఇంకొక స్క్వేర్ కావాలి. 6 7 8. ఓకే ఇలా తీసుకుందామండి. సో ఇవి 2 మల్టీ డైమెన్షన్ అరేస్ అండి. ఇప్పుడు దీన్ని ఎన్పి డాట్ ఫంక్షన్ని ఈ రెండిట్లో పాస్ చేస్తానండి. ఎస్టిఎండి. ఓకే ఇక్కడ చూసారా అరే ఏమొచ్చిందో 15 18 21. సో ఇవి కూడా ఎలా మల్టిప్లై అనే విషయం గురించి మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ చూస్తే మీరు మనం ఇందాక ఏమనుకున్నామండి ఒక రో ఒక కాలమ్ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ గమనిస్తే మీరు ఒక రో ఒక కాలమ్ని మల్టిప్లై చేస్తే ఒక 3 అనేది ఇక్కడ ఉన్నదండి. 3 ఐటమ్స్ ఉన్నాయండి లిస్ట్లో మనకి, అందుకే 3 వచ్చినాయండి. అంటే ఒక రో ప్రతి ఒక్క కాలమ్ని మల్టిప్లై చేస్తే 3 టైమ్స్ జరుగుతుంది కాబట్టి మనకి 3 ఐటమ్స్ మల్టిప్లికేషన్లో వచ్చినాయి. సో ఎలా అవుతుందో చూద్దామండి. సో 1 అంటే రోలో 1 2 ఉన్నాయండి. సో 1 ఇంటూ 3. సో ఫస్ట్ కాలంలో మనం ఒకసారి ప్రింట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ప్రింట్ చేస్తాను చూడండి. ఎండీని ప్రింట్ చేద్దాము. మనకి అది ఎలాగో 2 ఉన్నాయి కాబట్టి దాన్ని చూస్ చేయొచ్చు మనం. సో ఎండీని ప్రింట్ చేస్తే ఇలా 1 by 1 ఉంటే మనకి ఈజీగా తెలిసిద్ది అనమాట. అంటే ఈ కాలమ్స్ ఇవి రోస్ అని ఈజీగా తెలిసిద్ది. అప్పుడు ఈజీగా మల్టిప్లై చేయొచ్చు అనమాట. ఓకే మనకి ఆన్సర్
ఎలా వచ్చిందని తెలుసుకోవడం కోసమేనండి, అంతే, అంతకంటే కాదు, మీకు తెలియడం కోసమే. ఇది ఎలా మల్టిప్లై అయిందని తెలుసుకున్నాం అనుకోండి, మనకి ఒక అవగాహన ఉంటుంది అనమాట. ఓకే, ఇలా జరుగుతుంది మల్టిప్లికేషన్ అని. అందుకోసమే ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మామూలుగా అయితే ఫంక్షన్ డైరెక్ట్గా మనం డాట్ ఇచ్చామంటే ఈజీగా మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, మనం ఫంక్షన్స్ కూడా తెలుసుకోవాలండి, ఎలా జరుగుతుంది అన్నది కూడా తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 1 మల్టిప్లై ఫస్ట్ రో, ఒకటే రో ఉందండి, ఆ రోని ప్రతి కాలంతో మల్టిప్లై చేయాలి. 1 × 3 ప్లస్ 2 × 6. ఓకే, 15 సరిపోయింది కదండి. సో సెకండ్ మళ్ళీ 1 × 4 ప్లస్ 2 × 7, 18 సరిపోయింది కదండి. మళ్ళీ నెక్స్ట్ 1 × 5 ప్లస్ 2 × 8 అండి, 21. చూసారా, 3 రిజల్ట్ వచ్చినాయి. సో ఇప్పుడు మీకు ఈ డాట్ అనేది ఎలా పనిచేస్తుందో అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. మనం సెలెక్ట్ చేసిన లిస్ట్లో మెయిన్ దీని గురించి బాగా తెలుసుకోవాలండి. సో ఇవన్నీ మనకి ముందే తెలుసుంటాయండి, నాకు తెలిసినంత వరకు చాలామందికి తెలుసుంటాయి. సో ఇవన్నీ సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనం అది తెలుసుకున్నాం అనుకోండి, ఎలా మల్టిప్లై అవుతుందని మనకి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కడో ఒకటి ఉపయోగపడుతుంటుంది అనమాట. మనకి ఫంక్షన్స్లో ఎలా అయ్యింది, మనకి రిజల్ట్ ఎలా వచ్చిందని తెలుసుకోవాలనుకుంటే అప్పుడు ఈ డాట్ పెట్టినప్పుడు ఈ డాట్ రిజల్ట్ ఎలా వచ్చిందనేది మనకు ఒక అవగాహన ఉంటుంది అనమాట. సో అదండి. సో ఈ ఫంక్షన్ అన్నిటిలో కొంచెం డాట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో. సో నెక్స్ట్ మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ నేర్చుకుందాం అండి. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయండి, మైనస్, ప్లస్, మల్టిప్లికేషను, డివిజన్ ఉంటాయి. సో అవి ఈ అరేస్లో మనం ఎలా యూజ్ చేయొచ్చు అనే విషయాలు కూడా చూద్దామండి. ఓకేనండి. సో మీరు ఒకటి అనుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లై చేసేసాం కదా అని అనుకుంటాం, కానీ ఇది వేరు, ఆ మల్టిప్లికేషన్ వేరు. అది కూడా నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఓకేనండి. సో అదండి, నాకు తెలిసింది నేను చెప్పానండి. నాకు తెలియంది ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.